హెచ్సిఏలో ఇప్పుడు దోచుకోవడం తప్ప ఆట అనేది అక్కడ లేదు. అక్కడ జరుగుతున్నదంతా అవినీతి ఇన్నింగ్స్. కానీ పేపర్ మీద మాత్రం నీతి రాతలు బోలెడు కనిపిస్తాయి. గ్రామీణ క్రికెట్ ని ప్రోత్సహించాలి, జిల్లాల్లో క్రికెట్ ని డెవలప్ చేసేసేయాలి, నిధులేమో క్రికెట్ కే ఖర్చు చేయాలి, సెలక్షన్లు చాలా పారదర్శకంగా ఉండాలి, ఇలాంటివి బోలెడు రాశారు. కానీ హెచ్సిఏ సొమ్ము తెగ తినేయడంలో వీళ్ళంతా మాత్రం ఆరుతీరిపోయారు. అసలు హెచ్సిఏ ఏర్పడి 90 ఏళ్లవుతోంది. మరి ఈ 90 ఏళ్లలో తెలంగాణలోని జిల్లాల నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది ఎంతమంది? టాలెంట్ ఉన్న క్రీడాకారులకి అవకాశాలు ఎందుకు దక్కడలేదు? అసలు హెచ్సిఏ తరపున సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారా? ఈ క్యాంపుల కోసం ఎన్ని నిధులు కేటాయించారు? అవి ఏమయ్యాయి? అసలు ఎన్ని చోట్ల సమ్మర్ క్యాంపులు జరిగాయి? దీనిపై హెచ్సిఏ ఏం చెప్తుందో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. 2024 ఏప్రిల్లో తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లో హెచ్సిఏ సమ్మర్ క్యాంపులు నిర్వహించింది. గ్రామీణ యువతను ప్రోత్సహించడానికి కేవలం నెల రోజుల సమ్మర్ క్యాంప్ కోసం ప్రతి జిల్లాకి 15 లక్షలు కేటాయించినట్లుగా చెప్తోంది. ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ క్యాంపులు నిర్వహించారో ఒకసారి చూస్తే, ఉమ్మడి వరంగల్, అక్కడ మహబూబాద్, ములుగు, భూపాలపల్లి, పరకాల, ఈ 3 ప్రాంతాల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహించినట్లుగా హెచ్సిఏ చెప్తోంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్, గద్వాల్, నాగర్ కర్నూల్, కోస్గి, ఉమ్మడి మెదక్లో సంగారెడ్డి, సిద్దిపేట్, మెదక్, ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, ఉమ్మడి కరీంనగర్లో గోదావరి ఖని, సిరిసిల్ల, కరీంనగర్, ఉమ్మడి ఖమ్మంలో కొత్తగూడెం, గౌతంపూర్, ఖమ్మం, ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల, సిర్పూర్, ఉమ్మడి హైదరాబాద్లో ఫలక్నుమా, అంబర్పేట్, లాలాపేట్, జిమ్ఖానా. మరి ఈ సమ్మర్ క్యాంపులతో ఎంతమంది కొత్త ఆటగాళ్లు పుట్టుకొచ్చారు? నిజంగా జిల్లాకి 15 లక్షల ఖర్చుతో సమ్మర్ క్యాంపులు నిర్వహించారా? ఉదాహరణకి వరంగల్ని తీసుకుందాం. వరంగల్లో అసలు సమ్మర్ క్యాంపే నిర్వహించలేదు. నిధులు ఏమయ్యాయి? ఎవరు తినేశారు? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పెద్దిష్ అందిస్తారు. హెచ్సిఏలో పాపాల పుట్టపై తీగలాగితే డొంక కదులుతోంది. ఈ అక్రమాలు అనేది కేవలం హైదరాబాద్లోని హెచ్సిఏ కేంద్రం వరకు మాత్రమే పరిమితం కాలేదు, జిల్లాలకు కూడా అక్రమాలు విస్తరించాయి. ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 5 ప్రాంతాలు మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్, పరకాల, ఈ 5 ప్రాంతాల్లో క్రికెట్ క్యాంపులు నిర్వహించినట్లుగా 15 లక్షల రూపాయలు కాజేశారు. ప్రతి ఏటా కూడా ఇదే విధంగా ప్రత్యేకంగా 15 లక్షల రూపాయలు క్యాంపుల పేరిట కాజేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఆ ప్రాంతాల్లో పరిశీలించినట్లయితే కనీసం ఎక్కడ కూడా క్యాంపులు నిర్వహించలేదని చెప్తున్నారు. క్యాంపులు ఒకవేళ నిర్వహించినా కూడా ప్రత్యేకంగా క్యాంపుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా క్యాంపులు నిర్వహించలేదని చెప్తున్నారు. క్యాంపులు నిర్వహించిన కనీసం ఒక రబ్బర్ బాల్ కూడా కొనియలేదని చెప్తున్నారు. కానీ ఆ 15 లక్షలు మేసిన ఎవరు మేశారు, ఎవరు మెక్కారు అనేది మాత్రం అంతు చిక్కడం లేదు. ఈ విధంగా క్రీడాకారులు వాళ్ళ జీవితాలు ధారపోస్తున్నారు. వారంతా కూడా క్రికెట్ పైన మోజుతో, వారంతా చిన్న వయసు నుంచే చెమటలు ధారపోసి క్రికెట్ పైన మక్కువతో ఈ విధంగా క్రికెట్ నేర్చుకుంటారు. అమ్మాయిలు కూడా ఎంతో ఉత్సాహంగా తరలి వచ్చి ఈ విధంగా క్రికెట్ నేర్చుకుంటున్నారు. కానీ ప్రోత్సాహం కరువైంది, సెలక్షన్స్ లేవు. అసలు ఎక్కడ కూడా హెచ్సిఏ అంటేనే కేవలం హైదరాబాద్కు పరిమితమైంది. హైదరాబాద్ కూడా అక్రమార్కులు ఇందులో తిష్టవేసి లక్షలాది రూపాయలు ఈ విధంగా క్రికెటర్ల జీవితాలను పణంగా పెట్టి ఆ లక్షలాది రూపాయలు మేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రోత్సాహం లేదు. కనీసం సెలెక్ట్ చేయడం అలా పక్కన పెడితే సెలక్షన్సే లేవు. ఇక్కడ కూడా సెలక్షన్స్ లేకపోవడం, కనీసం ఎక్కడ కూడా క్యాంపు నిర్వహించకపోవడం, ఈ విధంగా నెట్స్ సమకూర్చుకోవడం కూడా ఎవరికి వాళ్ళు సమకూర్చుకోవడం, ఆ క్రికెట్ కిట్స్ కూడా వాళ్ళంతా వాళ్ళు సమకూర్చుకొని వారంతా కూడా క్రికెట్ నేర్చుకుంటున్నారు. 15 లక్షల రూపాయల నిధులు కాజేశారా? ఆ నిధులు మెక్కిన అక్రమార్కులు ఎవరైనా వెంటనే బయటికి తీసి వారిని కూడా కటకటాలకి పంపాలని చెప్పి క్రీడాకారులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్. రైట్ పెద్దీష్. సో అది వరంగల్లో పరిస్థితి. నెక్స్ట్ ఆదిలాబాద్కి వెళ్దాం. అక్కడ క్యాంపుల నిర్వహణ ఎలా జరిగింది? నిధులు ఏమయ్యాయో చెప్తున్నారు మా కరెస్పాండెంట్ నరేష్. హెచ్సిఏలో తవ్విన కొద్దీ అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే అవినీతి ఆరోపణల నేపథ్యంలో హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును అరెస్ట్ చేశారు. సెక్రటరీలు, జిల్లా స్థాయిలో సెక్రటరీలుగా కొనసాగుతున్న వారు ఈ హెచ్సిఏకు సంబంధించిన నిధుల గోల్మాల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సమ్మర్ క్యాంపుల పేరిట ప్రతి జిల్లాలో దాదాపుగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 8 ఉమ్మడి జిల్లాల్లో 28 సెంటర్లలో సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ సమ్మర్ క్యాంపుల్లో ప్రతి సమ్మర్ క్యాంపు సెంటర్కు 5 లక్షలు కేటాయించారు. ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్లోని సిర్పూర్లో సమ్మర్ క్యాంపులు నిర్వహించారు. గత ఏడాది 2024లో నిర్వహించిన సమ్మర్ క్యాంపులకు సంబంధించిన 15 లక్షలు ప్రతి ఏడాది విడుదలయ్యే హెచ్సిఏ అభివృద్ధిలో భాగంగా జిల్లాల్లో క్రీడాకారులను ప్రోత్సహించే భాగంగా 20 లక్షలు విడుదలవుతున్న ఈ నిధులన్నీ
పక్కదారి పట్టాయంటూ టీసీఏ ఆరోపణ చేస్తుంది. ఆ ఆరోపణలో భాగంగానే ఇప్పటికే ఫిర్యాదులు కూడా ఎస్పీలకు సిపిలకు ఫిర్యాదులు చేస్తుంది. గ్రీవెన్స్లో కలెక్టర్ల దృష్టికి కూడా తీసుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్లో గత ఏడాది 2025కు సంబంధించిన సమ్మర్ క్యాంపులో చూసి ఈ ఏడాది సమ్మర్ క్యాంపులో ఏప్రిల్ నుండి మే వరకు నిర్వహించాల్సిన సమ్మర్ క్యాంపుకు సంబంధించి ఏప్రిల్ 20 నుండి మే 20 వరకు నెల రోజుల పాటు 30 రోజుల పాటు సమ్మర్ క్యాంపు నిర్వహించారు. దాదాపుగా 80 నుంచి 100 మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చారంటూ హెచ్ఏకి సంబంధించిన కోచ్లు హెచ్ఏకి సంబంధించిన సెక్రటరీలు చెప్తున్నారు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్లో సెక్రటరీగా కొనసాగుతున్న ప్రదీప్ 25 సంవత్సరాలుగా పాతకపోవడంతో పాటుగా ఇక్కడున్న కోచ్లు ఎవరైతే ఉన్నారో ఆ కోచ్లంతా పూర్తి నైపుణ్యం లేని వ్యక్తులే కోచ్లుగా కొనసాగుతున్నారని టీసీఏకు సంబంధించిన వ్యక్తులు ఆరోపిస్తున్నారు. క్లబ్బులకు సంబంధించిన నిర్వాహకులు, క్లబ్లకు సంబంధించిన యజమానుల పుత్రులు, వారసులకు మాత్రమే ఈ అవకాశాలు దక్కుతున్నాయని చెప్తున్నారు. సమ్మర్ క్యాంపుల పేరిట ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్తూ క్రీడాకారులను, నైపుణ్యం ఉన్న క్రీడాకారులను అనగదొక్కేందుకు, గుర్తించి వాళ్ళని బయటకు రాకుండా చేసేందుకు ఒక కుట్ర జరుగుతుందన్న ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది నిర్వహించిన సమ్మర్ క్యాంపుకు సంబంధించిన బడ్జెట్ లెక్కలన్నీ కూడా గోల్మాల్గానే ఉన్నాయి. ఈ ఏడాది 2025 సమ్మర్ క్యాంపులకు సంబంధించిన నిధులు విడుదల కాకుండానైతే టీసీఏకు సంబంధించిన వ్యక్తులు అడ్డుకోగలిగామని చెప్తున్నారు. ఓవరాల్గానైతే ఉమ్మడి ఆదిలాబాద్లో 3 సెంటర్లు నిర్వహించిన సమ్మర్ క్యాంపు ద్వారా ఏ ఒక్క నైపుణ్యం ఉన్న క్రీడాకారుడు బయటకు వచ్చిన దాఖలాలు అయితే ఇప్పటి వరకు కనిపించడం లేదనేది లెక్కలు చెప్తున్నాయి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, టీవీ 9 ఆదిలాబాద్. ఇక మెదక్లో సమ్మర్ క్యాంప్ ఎలా జరిగిందో మా కరెస్పాండెంట్ శివతేజ ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. 2024 సంవత్సరంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా 5 చోట్ల హెచ్సిఏ సమ్మర్ క్యాంపు నిర్వహించినట్టుగా చెప్తుంది. అయితే ఈ సమ్మర్ క్యాంపులు ఏదైతే నిర్వహించిందో అందులో కూడా భారీ స్థాయిలో అవినీతి జరిగిందంటూ కూడా ఇప్పటికే పలు రకాలుగా ఫిర్యాదులు అయితే అందుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే హెచ్సిఏ ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లాలో 5 సమ్మర్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డితో పాటు జహీరాబాద్లో సమ్మర్ క్యాంప్ నిర్వహించగా మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ జిల్లా కేంద్రంలో సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక సిద్దిపేట విషయానికి వస్తే సిద్దిపేట జిల్లా కేంద్రంతో పాటు గజ్వెల్ నియోజకవర్గంలో కూడా ఈ సమ్మర్ క్యాంపు నిర్వహించింది. అయితే ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించినప్పటికి కూడాను అందులో కూడా భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి. ఎందుకంటే వారు సమ్మర్ క్యాంప్ నిర్వహించేటప్పుడు వచ్చేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చేటటువంటి ప్లేయర్స్ లెక్క తప్పు చూపించడంతో పాటు వారికి ప్రతిరోజు ఆహారం పెట్టాలి. కానీ ఇక్కడ జరిగినటువంటి ఈ సమ్మర్ క్యాంపుల్లో కూడా ఎక్కడ కూడా క్రికెటర్స్కి అంటే ఎవరైతే నేర్చుకోవడానికి వచ్చేటటువంటి పిల్లలు ఉంటారో వారికి పౌష్టికాహారం ఎక్కడ కూడా అందించలేదని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆయా సమ్మర్ క్యాంపులో జాయిన్ అయినటువంటి పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు. ఎందుకంటే ప్రతిరోజు కూడా నెల రోజులు ఈ సమ్మర్ క్యాంప్ కొనసాగుతుంది. ఈ నెల రోజుల్లో కూడా ప్రతిరోజు ఎగ్గుతో పాటు వివిధ రకాల పౌష్టికాహారం అందించాలి. కేవలం ఒక అరటిపండుతోటే సరిపుచ్చారు, ఏదో మమ అనిపించారు, ఒక 100 మంది వస్తే అక్కడ 200 మంది వచ్చినట్టు 300 మంది వచ్చినట్టు చూపించారు తప్ప లెక్కల్లో అంకెలగారిడితో పాటు పౌష్టికాహారం అనేది ఎక్కడా కూడా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పెట్టలేదనేటటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. సో చూసారు కదా ఎంత మోసం జరుగుతుందో. కోట్ల రూపాయల నిధుల్లో దేనికెంత ఖర్చు పెట్టారో చెప్పే నాదుడే అక్కడ లేడు. హెచ్సిఏ అవినీతిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. చూసుకోవచ్చు. ఇప్పుడు హెచ్సిఏ పాపాల పుట్ట రోజు రోజుకి కదులుతున్న పరిస్థితి నెలకొంది. సమ్మర్ క్యాంపుల పేరిట దోపిడీ ఈ విధంగా చేస్తున్నారు. ఒకసారి చూడండి, చూసుకోవచ్చు. 2024 సంబంధించిన లిస్ట్ ఇది. ఏప్రిల్ 20వ తారీఖుకు సంబంధించి 2024 ప్రతి ఉమ్మడి జిల్లాలకు 15 లక్షలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఇటు హెచ్సిఏకి సంబంధించి దీనికి సంబంధించి యాన్యువల్ ఆడిట్లో ఇది స్పష్టంగా చూపించారు. కానీ పేపర్ మీద మాత్రమే డబ్బులు ఉంటాయి, దండుకోవాల్సిన వాళ్ళు దండుకుంటారు. సో పూర్తి స్థాయిలో గ్రామీణ క్రికెటర్లకు సంబంధించి చాలా చిన్న చూపు చూస్తున్నారు. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు పూర్తి స్థాయిలో మాజీ క్రికెటర్, క్యాట్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సునీల్ బాబు ఉన్నారు. సునీల్ బాబు గారు, దాదాపు ఇప్పుడు మీరు చూస్తున్నారు దాదాపు 5 రోజులుగా అసలు హెచ్సిఏకి సంబంధించి ఎన్నో ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, డబ్బులు బొక్కడం క్లబ్బుల పేరు మీద. సో మీరు దాదాపు 15 సంవత్సరాలుగా దీని మీద పోరాడుతూనే ఉన్నారు. సో ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంపులకు సంబంధించిన దోపిడీని చూసి ఏం చెప్తారు? అంటే నేను లాస్ట్ ఇయర్ చేశారు, ప్లస్ ఈ ఇయర్ కూడా చేశారు. ఫస్ట్ టైము ప్రీ సమ్మర్ క్యాంప్ అనేది. ఫస్ట్ అవినీతి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వీళ్ళు 20 డిస్ట్రిక్ట్స్ చేస్తున్నామని చెప్పినారు. 20 డిస్ట్రిక్ట్స్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉండే 10 జిల్లాలు ప్లస్ ఇప్పుడు కొత్తగా జిల్లాలు తయారైన 23 జిల్లాలు. వీళ్ళు ఏం చేశారంటే ఆ ఉమ్మడి జిల్లాలో ఉన్న కమిటీస్కే డబ్బులు ఇచ్చారు. ఓకే, 15 lakhs అనే మీరు చెప్పిన 15 lakhs పట్టుకున్నా కూడా 20 డిస్ట్రిక్ట్స్ ఇస్తే 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. యాక్చువల్గా ఫస్ట్ టెక్నికల్లీ లీగల్లీ కొత్త జిల్లాలకు కమిటీసే లేవు.
ఒక్క కమిటీ కూడా లేదు. కొత్త 23 జిల్లాలకు ఒక్క కమిటీ లేదు. మళ్ళీ ఈ పాత జిల్లాలో ఉండే డబ్బులు ఇస్తే ఇవి ఎట్లా అకౌంటబుల్ అవుతాయి నాకు చెప్పాలి. ఎందుకంటే కొత్త జిల్లాలో లేకపోతే డబ్బులు ఎవరికి ఇచ్చారు? అక్కడ జిల్లాలో కమిటీస్ వెళ్ళినప్పుడు మీరు పాత జిల్లాలో మెంబర్స్కి ఎట్లా ఇస్తారు? ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో 20 సంవత్సరాల నుంచి అవే కమిటీస్ ఉన్నాయి. నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ హెస్ చేంజ్ ఇన్ ద లాస్ట్ 20 years. సో ఈ అవినీతి అనేది ఇంకో రకంగా వీళ్ళు కరప్ట్ చేస్తున్నారు. తెలంగాణ డిస్టిక్లో ఉండే కమిటీ మెంబర్స్ని కూడా కరప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదా కమిటీస్ సెలెక్షన్ అని చేశారు, 2 సార్లు క్యాంప్స్ చేశారు. ఎంతమంది పిల్లల్ని తీసుకొచ్చి సిటీలో ఆడించారు, ఎన్ని కేటగిరీస్కి వాళ్ళని సెలెక్ట్ చేశారు, ఆ అకౌంటబిలిటీ కూడా ఉండాలి కదా. డబ్బుల అకౌంటబిలిటీ ఒకటి, డబ్బులు అయితే ఓపెన్గా ఇట్స్ టోటలీ హైదరాబాద్ కరప్షన్ కమిటీ అని పేరు ఇప్పుడు ఉంచబడింది. చెప్పండి పూర్తి స్థాయిలో, అంటే ఇక్కడేమో డబ్బులు వెచ్చిచ్చాం, క్యాంపులు పెట్టామంటూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్రికెటర్లని హైదరాబాద్కి తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. అంటే రంజీ ట్రోఫీ ఆడటానికి అట్లాంటి ఆడుతున్నారని చెప్తున్నారు. కానీ నిజంగా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు మంచి ప్రశ్న. ఇప్పుడు ఏంటంటే ఈ హెచ్సిఏ ఏదైతే జిల్లాలకు డబ్బులు ఇస్తుందో ఆ డబ్బులు ఇవ్వడానికి కారణం ఏంటంటే సమ్మర్ క్యాంప్ చేయడానికి మీరు ఈ డబ్బులు తీసుకొని ఏమైనా చేసుకోండి, ఎంతైనా ఖర్చు పెట్టుకోండి, మేము దీన్ని మీతోటి లెక్కలు అడగం, అసలు డబ్బుల లెక్కనే అడగం. ఒక కండిషన్ ఏంటంటే జిల్లాల నుంచి ఏ పిల్లోడిని హెచ్సిఏకి తీసుకురావద్దు. దిస్ ఈజ్ ద కండిషన్. ఒక్క పిల్లోడు కూడా జిల్లాల నుంచి హెచ్సిఏకి రావద్దు అనే కండిషన్ పైన ఆ డబ్బులు ఇచ్చి దాని లెక్కలు అడగరు. ఎంతమంది జిల్లా వాళ్ళు సిటీకి తీసుకొచ్చి ఈ పిల్లల్ని సెలక్షన్కి తీసుకొచ్చారు నాకు జవాబు చెప్పండి. ఈ 20 సంవత్సరాలలో ఒక్క లెక్క కూడా ఉండదు. ఒక్క పిల్లోడు కూడా సెలెక్ట్ కాదు జిల్లా నుంచి. గత 15 years నుంచి పోరాటం ఒకటే క్యాటరీ, ఒక్క పిల్లోడిని కూడా సెలెక్ట్ చేయట్లేదు. గ్రామీణ ప్రాంతంలో చాలా అన్యాయం జరుగుతుంది అనేదే మా ఫైట్. ఈ డబ్బులకు సంబంధించి అక్కడున్న అసోసియేషన్లు డబ్బులు పంచుకుంటాయి తప్ప ఎవరిని కూడా అక్కడున్న క్రీడాకారులు కావచ్చు, క్రికెటర్లని హైదరాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ ఆడిపించే పరిస్థితి అయితే ఉండదంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. వర్టు స్టూడియో. రైట్ వాసు.